నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజలు కరోనా బారి నుండి రక్షించడానికి ధైర్యంగా పనిచేశారని రాష్ట్ర జెడ్పీటీసీల ఫోరం కార్యదర్శి మనోహర్ రెడ్డి సిబ్బందిని సన్మానించిన కార్యక్రమంలో అన్నారు. కరోనా కాలంలో ధైర్యంగా మహిళలు పనిచేశారు. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వైద్యారోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజలను కరోనా బారి నుండి రక్షించడానికి ధైర్యంగా పనిచేశారని రాష్ట్ర జెడ్పీటీసీల ఫోరం కార్యదర్శి మనోహర్ రెడ్డి సిబ్బందిని సన్మానించిన కార్యక్రమంలో అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దినోత్సవాన్ని 3 రోజుల ఉత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలోని ఊరూరా మహిళా దినోత్సవాన్ని మొదటి రోజు మహిళా సిబ్బందికి నుండి డివిజన్ జిల్లా స్థాయి వరకు ప్రతినిధుల్లో నాయకులు సన్మాన కార్యక్రమాన్ని జరిపారు. కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు, కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించి వైద్య సిబ్బందిని, ఆశా వర్కర్లను, అంగన్వాడీ కార్యకర్తలను గ్రామ పంచాయతీ వద్ద, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద సన్మాన కార్యక్రమాలు జరిగాయి. నాగిరెడ్డిపేట మండలంలో ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బందిని, ఆశా వర్కర్లను జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. ఎల్లారెడ్డి మార్కెట్ చైర్మన్ రాధా విఠల్, ఎంపీటీసీ మోతి శ్రీనివాస్, సర్పంచ్ శ్రీధర్ గౌడ్, నాయకులు సిద్దయ్య, సంతోష్ గౌడ్, శ్రీకాంతం, గోపాల్పేట్ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ బందరు సునీత, నాగిరెడ్డిపేటలో కిచ్చయ్యసారి, సునీత వెంకటరెడ్డి, జలాల్పూర్లో సర్పంచ్ కృష్ణ, మెల్లకుంట తాండాలో కేస్లీ వజ్జనాయక్, జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీల వద్ద సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు మహిళలను సన్మానించారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మున్సిపాలిటీ చైర్మన్లు, చైర్పర్సన్లు, నాయకులు మొదటి రోజు సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇచ్చిన మేరకు మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను గౌరవించాలి. మరి మహిళలు కూడా ఈరోజు మరి ఏఎన్ఎం కానీ, ఆశా వర్కర్లు కానీ, మరి అంగన్వాడీ టీచర్స్ కానీ, పారిశుద్ధ్య కార్మికులు మహిళలు కానీ, వీరందరినీ గుర్తించి ప్రభుత్వం వారు చేసిన సేవకి కరోనా సమయంలో ఏ దానికి భయపడకుండా వాళ్ళ ప్రాణాలు తెగించి మరి ఇంటి వాళ్ళే కరోనా సమయంలో దగ్గరుండలేరు కానీ వీళ్ళ సేవలు మర్చిపోలేని విధంగా ఉన్నాయి. కాబట్టి వారికి ఈరోజు మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారందరికీ ఈరోజు సన్మానం చేయడం జరిగింది. కష్టించిన వారిని ఖచ్చితంగా గుర్తించాలనే పిలుపుతో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ, మరి ఎమ్మెల్యే సురేందర్ అన్న కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ మీరు ఈరోజు ఖచ్చితంగా ఇచ్చిన పిలుపును గౌరవించి వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేయాలని చెప్పడం వల్ల మేమందరం కూడా వాళ్ళకు సన్మానం చేసి స్వీట్లు పంచడం జరిగింది. బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికార పాదయాత్రను సికింద్రాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి బయలుదేరారు. పాదయాత్ర ఆరంభ సమయంలో సికింద్రాబాద్లో వేలాది మంది యాత్ర ఆరంభానికి హాజరయ్యారు. బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికార పాదయాత్రను సికింద్రాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి అక్కడి నుండి బయలుదేరారు. పాదయాత్ర ఆరంభ సమయంలో సికింద్రాబాద్లో వేలాది మంది యాత్ర ఆరంభానికి హాజరయ్యారు. పాదయాత్రకు బయలుదేరే ముందు ఆర్ఎస్పీ కుటుంబ సభ్యులు వారి ఇంట్లో ఆర్ఎస్పీని ఆలింగనం చేసుకుంటూ కన్నీరు పెట్టి సాగనంపారు. సికింద్రాబాద్ నుండి బయలుదేరిన పాదయాత్ర కొమరవెల్లి చేరుకొని కొమరవెల్లి మల్లన్న ఆశీర్వాదాలు తీసుకుని అక్కడి నుండి ఆర్ఎస్పీ పాదయాత్ర జనగామ చేరుకుని జనగామలో సభలో ఆర్ఎస్పీ మాట్లాడుతారని కామారెడ్డి జిల్లా బీఎస్పీ నాయకులు తెలిపారు. क्लाक क्लास मीटिंग है क्लाक टावर सिकंदराबाद
వస్తుంది సికింద్ర అంటే దుడ్డిగా అంటే మన పోస్ట్ పాస్పోర్ట్ క్లాక్ టవర్ మొత్తం ఇది ఎంత సర్కిల్ అంతా క్లాక్ టవర్. మన పాస్పోర్ట్ ఆఫీస్ కూడా క్లాక్ టవర్, ప్రశాంత్ థియేటర్ పక్కన. పునీత్ నువ్వు కూడా అట్లా వేయద్దు, చెల్లెళ్ళకి వేయద్దు నువ్వు కూడా. పునీత్ అందరూ ఒకసారి మహిళా దినోత్సవ సందర్భంగా ఒక అన్నలాగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయిస్తూ మహిళలకు చేయూతగా ఉంటూ ఇంటి పెద్ద కొడుకులాగా కుటుంబానికి ఆసరా పెన్షన్ ఇస్తూ అన్న తండ్రి అన్ని తానే తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరి మనులకు అండగా ఉన్నందుకు ముఖ్యమంత్రికి రాఖీ కట్టి జయహో కేసీఆర్, మహిళా బంధు కేసీఆర్ అని నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవనన్న గారి సూచన మేరకు నందిపేట్ మండలంలోని నందిగుడి వద్ద నందిపేట్ మండల మహిళా సంఘం సభ్యులు, నందిపేట్ టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మహిళా దినోత్సవం సందర్భంగా ఒక అన్నలాగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయిస్తూ మహిళలకు చేయూతగా ఉంటూ ఇంటి పెద్ద కొడుకులాగా కుటుంబానికి ఆసరా పెన్షన్ ఇస్తూ అన్న తండ్రి అన్ని తానే తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరి మనులకు అండగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి రాఖీ కట్టి జైహో కేసీఆర్, మహిళా బంధు కేసీఆర్ అని నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించి మహిళా లోకమంతా కేసీఆర్తో ఉంటుందని తెలపడం జరిగింది. అనంతరం మానవహారం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మహిళా లోకం మద్దతుగా ఉంటామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు ఎర్రం పద్మ, నందిపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచర్ల సాగర్, జెడ్పీటీసీ ఎర్రం యమున ముత్యం, ఎంపీటీసీ అరుణ బజరంగ్ చవాన్, ఉప సర్పంచ్ భరత్, నందిపేట్ పట్టణ అధ్యక్షులు కొత్తూరు భాస్కర్, మాజీ ఉప సర్పంచ్ బొడ్డు రాజశేఖర్, మండల మైనార్టీ విభాగం అధ్యక్షులు పాషా, మాజీ ఎంపీటీసీ హైమత్ ఖాన్, వార్డ్ మెంబర్ రఫీ ఖాన్, బుడ్డ శివ, నందిపేట్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ మహిళా విభాగం POW ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ హాల్లో సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మహిళా విభాగం POW ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ హాల్ నందు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వివిధ గ్రామాల నుంచి యువతులు, మహిళలు భారీ ఎత్తున హాజరయ్యారు. మారుతున్న కాలాన్ని బట్టి మహిళా సమాజంలో రావాల్సిన మార్పులు, సవాళ్లను ఎదుర్కోవడంలో మెలకువల గురించి వక్తలు మాట్లాడారు. వంటింటికి పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుంటున్నారని తెలిపారు. POW రాష్ట్ర అధ్యక్షురాలు గాది సంధ్య మాట్లాడుతూ మహిళలు ప్రతిఘటన ఉద్యమంలో కానీ విప్లవోద్యమాలలో కూడా పురుషులతో సమానంగా పోరాడే ధైర్యాన్ని పొందారన్నారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో, ప్రజా సంఘాల్లో, ఉద్యమాల్లో, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో మహిళల పాత్ర మరువలేనిదని అన్నారు. కార్యక్రమంలో TPTF రాష్ట్ర నాయకురాలు నాగమణి, POW జిల్లా ఉపాధ్యక్షురాలు జానకి, జిల్లా నాయకురాలు లక్ష్మి మరియు న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు నాగన్న, విప్లవ కుమార్, సంధ్యాలు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించారు. చెప్పింది అట్లనే మన జానకి కూడా చెప్పింది. మహిళా సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటిది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారని అనేటువంటి విషయాలు పాపం మనం నేర్చుకొని మన రామనాథసాయి నగరు, మన ఊర్లు ఇవన్నీ ఒక 30-40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి, కానీ 100 సంవత్సరాల క్రితమే 100-150 సంవత్సరాల క్రితమే ఆడవాళ్ళు మనలాంటి దేశం కాదు, మనలాగా వ్యవసాయం చేసుకున్న దేశాలు కాకుండా పరిశ్రమలు బాగా ఉన్నటువంటి అమెరికా లాంటి దేశాల్లో ఆడవాళ్ళు వేలాది మంది బయటకు వచ్చేవాళ్ళు. ఇప్పటికీ మన దగ్గర వేలాది మంది బయటికి రావడం అనేటువంటిది కష్టం. వాళ్ళు వచ్చేవాళ్ళు ఎందుకు వచ్చేవాళ్ళు అంటే వాళ్ళు అట్లా పెద్ద పెద్ద పరిశ్రమల్లో పనిచేసేవాళ్ళు, వేల మంది ఒక దగ్గర ఉండేవాళ్ళు. కాబట్టి ఏదైనా సమస్య వచ్చిందంటే ఈ వేల మంది బయటకు వచ్చేవాళ్ళు. బయటకు వచ్చి మాకు రొట్టె కావాలి. వాళ్ళకి ఆ టైంలో కూడా, అప్పట్లో కూడా యుద్ధాలు ఉండేవి, ఇబ్బందులు ఉండేవి, తిండి సరిగ్గా ఉండేది కాదు, పిల్లల్ని చదివించుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇవన్నిటినీ వ్యతిరేకిస్తూ బయటకు వచ్చి నిలబడి అనేక పోరాటాలు చేసినటువంటి ఫలితంగానే అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం అనేటువంటిది కూడా మనకి. ఇక్కడ రామనాథసాయి నగర్ అక్కడ చాలా మంది ఉన్నారు, అవునా? ఈ రామనాథసాయి నగర్ అక్కలు ఊరు కట్టినప్పుడు ఊళ్ళో ఫారెస్ట్ వాళ్ళు దాడి చేయడం, పోలీసులు దాడి చేయడం, ఇళ్ళు తగలబెట్టడం ఎన్నిసార్లు జరిగినాయి, ఎన్నిసార్లు కేసులు పెట్టారు. కేసుల్లో ఉండి అందరూ మగవాళ్ళు బయటికి వెళ్ళిపోతే ఆడవాళ్ళు అవి కాపాడుకున్నారు. అట్లా కాపాడుకొని ఇంతగా ఎదిగారు. ఆ కాపాడుకోవడం కోసం చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో, మనం చేసినటువంటి ఆ పోరాట ఫలితంగా అనేక అనుభవాలని, అనేక విషయాలు నేర్చుకున్నారు. అంతకు ముందులాగా అణిగిమణిగి ఉండడం కాదు, ఇది మన హక్కు, భూమి మన హక్కు. ఆ హక్కును సాధించుకోవడానికి మనం పోరాటం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకున్న తర్వాత అదొక్కటే నేర్చుకోలేదు. ఇంట్లో నేను పనిచేస్తున్నాను, నువ్వు నేను సమానమే, నీకంటే నేను తక్కువ కాదు అనే విషయాన్ని కూడా మాట్లాడే స్థాయికి ఎదిగారు. ఇంతకుముందు అట్లా లేకుండే, కానీ ఎదిగారు. దేని నుంచి ఎదిగారు? మనం అనేక పోరాటాలు చేస్తున్నటువంటి ఫలితంగా, అనేక సమస్యలను తీసుకుంటున్నటువంటి ఫలితంగా, ఆ సమస్యల్లో మనం ఎదురవుతున్నటువంటి ఘర్షణలు వీటన్నిటిలో కూడా మనం కూడా మగవాళ్ళతో పాటు సమానంగా నడిచినటువంటి క్రమంలోనే మనం నేర్చుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి అన్నారు. జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆదివారం హవేలీ గన్పూర్ మండలం కుచల్పల్లి గ్రామంలో మహిళలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సఫాయి కార్మికులను ఆయన ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హవేలీ గన్పూర్ మండలం కుచన్పల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన మహిళల ప్రజా ప్రతినిధుల, మహిళా ఉద్యోగుల సన్మాన సభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేరు సుభాష్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ షేరు సుభాష్ రెడ్డి అన్నారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం
బుధవారం హవేలీ కన్పూర్ మండలం కుచెన్పల్లి గ్రామంలో మహిళా సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సఫాయి కార్మికులను ఆయన ఘనంగా సన్మానించారు. కుటుంబంలో తల్లి పాత్ర అద్వితీయమైనదని అన్నారు. పిల్లలకు తల్లి గురువుగా, దైవంగా, మార్గదర్శకంగా ఉంటూ చక్కటి సమాజానికి తీర్చిదిద్దే దిశగా నిరంతరం కృషి చేస్తుందన్నారు. సంస్కారవంతమైన జీవన విధానం, సమాజం పట్ల బాధ్యతను గుర్తెరిగి మసులుకునే విధంగా తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. అలాంటి తల్లులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గారితో పాటు ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి, సర్పంచ్లు దేవగౌడ్, తారీ జలం నాయక్, అనురాధ కృష్ణ, నోముల సవిత శ్రీకాంత్, మహిపాల్ రెడ్డి, సాయగౌడ్, యామిరెడ్డి, రాజాసింగ్, వినోద్, ఎంపీటీసీలు భోజన్న గారి జ్యోతి, సిద్దిరెడ్డి, చిట్యాల అర్చన శ్రీనివాస్, ఉప సర్పంచ్ బయ్యన్న, కుచనపల్లి గ్రామ పాలక మండలి సభ్యులు సత్యమ్మ, సంధ్య, రజిత, ఎల్లమ్మ, వజ్రమ్మ, కార్యదర్శి లిఖిత, అంగన్వాడీ మహిళా సిబ్బంది, ఆశా వర్కర్లు, వివిధ శాఖల మహిళా సిబ్బందులు పాల్గొన్నారు. మహిళా పోలీసులు కూడా ఈ మధ్య ఎక్కడ చూసినా మహిళా పోలీసు వాళ్ళు కూడా మనకు ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే మనకు ఇళ్లలో మహిళలు మంచిగా ఉండగలిగితేనే ఈ కుటుంబం బాగుపడుతుంది. వాళ్ళకు నాలెడ్జ్ మంచి పెడితేనే కుటుంబం బాగుపడుతుంది. మగవాళ్ళంటే ఏదో కష్టపడి ఇంటికి వచ్చేసి అలసిపోయి పడుతుంటారు. వాళ్ళ పిల్లలను బాగుపడతారన్నా, వాళ్ళకు ఒక మంచి విద్య నేర్పించాలన్నా, మంచి నడవడిక నేర్పించాలన్నా మహిళల ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అందుకే ఈ మధ్య మహిళా స్కూళ్ళు, మహిళా రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఈ మధ్యనే మహిళా యూనివర్సిటీ కూడా హైదరాబాద్లో కోటి చౌరస్తాలో ఉన్న మహిళా కళాశాలలో సపరేట్ మహిళా యూనివర్సిటీ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ పోతే మన మహిళలందరికీ ఒక తండ్రిగా, ఒక మేనమామగా, మన ఇంటి తోబుట్టుగా ప్రతి విషయంలో కూడా అండగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మీ దృష్టికి తెలియాలి, గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మీకు తెలిసిన కాడికి మీరు తెలుసుకోవాల్సిన మాలాంటి ద్వారా మీరు తెలుసుకొని కూడా ఇన్ని రకాల పథకాలు జరుగుతున్నాయని ఉద్దేశించి మీరు కూడా అందరికీ చెప్పాలని చెప్తూ, అట్లనే ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఇప్పటివరకు రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి, దేశంలో ఎవరు ఇవ్వనటువంటి పథకాలు మన రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అందుకే ఇప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ విధమైతే కేసీఆర్ గారికి మీరు అండగా ఉన్నారన్న, ఇప్పటి నుంచి ఇంకా ముందు కూడా మీరు ఇదే విధమైన అండ చూపిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు. కేటీఆర్ గారి కార్యనిర్వాహక అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి పిలుపు మేరకు 6, 7, 8 తారీఖుల్లో ఏదైతే మహిళా బంధు కార్యక్రమాలు చేయమన్నారో దాని భాగంలో ఇవాళ గ్రామ మహిళా సర్పంచులు, ఎంపీటీసీలు, ఆశా వర్కర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెనిఫిషరీస్, సఫాయి కార్మికులు అందరినీ కూడా సన్మానించడం జరిగింది. అట్లనే ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ఒక అన్నగా, తండ్రిగా, మేనమామగా ప్రతి ఇంటికి కూడా మేలు చేసే కార్యక్రమం విషయాలను ప్రతి ఇంటికి తెలియజేసే భాగంగా ఇవాళ మా మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. వాళ్ళు కూడా ఆయా ఇళ్లలో, ఆయా గ్రామంలోని ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయాలని వాళ్ళందరినీ కోరడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్టు గర్భిణీ స్త్రీలకు, గర్భిణీ స్త్రీ అయిన నుంచి మహిళలు డెలివరీ అయ్యే వరకు, అట్లనే పిల్లలు పుట్టిన తర్వాత 1 సంవత్సరం వరకు కూడా టీకాలు, మందులు అన్నీ కూడా ఉచితంగా ఇస్తున్న సందర్భం మీ అందరికీ తెలిసిందే. అట్లనే బాలికలకు కూడా మనం చాలా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం జరిగింది. అట్లనే చాలా ఉద్యోగాలలో 50% రిజర్వేషన్ల వరకు కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మిలో కూడా, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో కూడా మహిళల పేర్ల మీద చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్ని కూడా వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని, అట్లనే కేసీఆర్ గారికి ఇప్పటివరకు అయితే మీరు చూపిస్తున్న ప్రేమ, గౌరవాలు ఏవైతున్నాయో ఇక ముందు కూడా కొనసాగించాలని కోరుతూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కరోనా కాలంలో ధైర్యంగా మహిళలు పనిచేశారు. రాష్ట్ర జెడ్పీటీసీల ఫోరం కార్యదర్శి మనోహర్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.